హలో గైస్, వెల్కమ్ టు ఫ్రంట్ లైన్స్ మీడియా. ఈ రోజు వీడియోలో మనకి టోటల్‌గా 6 జాబ్ నోటిఫికేషన్స్ అయితే వచ్చాయి. మీరు ఇక్కడ చూసుకుంటే సేల్స్ ఫోర్స్ నుంచి అమెజాన్, ఐరిస్, ఎస్ఎన్‌పి గ్లోబల్, టార్గెట్ అదేవిధంగా మైక్రోసాఫ్ట్ నుంచి అయితే హైరింగ్ జరుగుతుంది. వన్ బై వన్ చూద్దాము. దానికంటే ముందు మీరు ఛానల్‌కి సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ క్లిక్ చేసి పెట్టుకుంటే మేము వీడియోస్ పెట్టిన వెంటనే మీకైతే నోటిఫికేషన్ అయితే వస్తుంది. సో దట్ మీరు జాబ్స్ అనేవి ఎక్స్‌పైర్ అవ్వకముందే మీరైతే అప్లై చేసుకునే ఛాన్స్ ఉంటుందన్నమాట. వీడియోలోకి వెళ్ళే ముందు మీకు ఒక ఇంపార్టెంట్ ఇన్ఫర్మేషన్. ఈ ఇండిపెండెన్స్ డేకి అంటే ఆగస్ట్ 15న ఈవినింగ్ 7 పిఎంకి మన ఎఫ్ఎల్ఎం వాళ్ళు ఫ్రీగా వెబినార్ కండక్ట్ చేస్తున్నారు డిజిటల్ మార్కెటింగ్ మీద. సో ఇక్కడ మేము ఏం చెప్తామంటే ఫ్రీలాన్సింగ్ డిజిటల్ మార్కెటింగ్ అంటే ఏంటి అండ్ ఓవర్ వ్యూ ఆఫ్ డిజిటల్ మార్కెటింగ్ మొత్తం చెప్తామన్నమాట. అంటే ఫ్రీలాన్సింగ్లో డిజిటల్ మార్కెటింగ్ యూజ్ చేసి మీరు ఎలా ఎర్న్ చేసుకోవచ్చు అండ్ డిజిటల్ మార్కెటింగ్లో ఉన్న వేరియస్ మాడ్యూల్స్ ఏంటి, ఒక్కొక్క దాని గురించి మీకు బ్రీఫ్గా ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది. అంటే ఇది మీ కెరీర్కి ఎలా యూజ్ అవుతుంది అనే దాని గురించి మీరు నేర్చుకోవచ్చు అనమాట. వర్కింగ్ ప్రొఫెషనల్స్‌తో పాటు హౌస్ వైఫ్స్ ఎవరైతే ఫ్రెషర్స్, కెరీర్ గ్యాప్స్ ఉన్నారో వాళ్ళందరూ కూడా ఈ సెషన్‌కి ఫ్రీగా అటెండ్ అవ్వచ్చు. వాళ్ళందరికి చాలా యూజ్‌ఫుల్ ఉంటుందిది. ఈ సెషన్‌కి మీరు రిజిస్టర్ అవ్వాలంటే మీకు డిస్క్రిప్షన్‌లో నీకు లింక్ ప్రొవైడ్ చేస్తాను. ఆ లింక్ క్లిక్ చేసి మీరు ఫార్మ్‌కి ఫిల్ చేస్తే మీ వాట్సాప్‌కి మీకు జూమ్ లింక్ అయితే వస్తుంది సెషన్ టైమ్‌కి. మీరు ఆ లింక్ క్లిక్ చేసి సెషన్‌కి అటెండ్ అయిపోవచ్చనమాట. ఫ్రీ సెషనే. సో ఇంట్రెస్టెడ్ క్యాండిడేట్స్ ఎవరైనా ఉంటే కంపల్సరీ అటెండ్ అవ్వండి. చాలా మంచి ఇన్ఫర్మేషన్ అనేది షేర్ చేయడం జరుగుతుంది. సో డోంట్ మిస్ ఇట్ గైస్. ఫస్ట్ నోటిఫికేషన్ చూసుకుంటే సేల్స్ ఫోర్స్ నుంచి సాఫ్ట్‌వేర్ ఇంజినీర్ ఏఎంటీఎస్ పొజిషన్ కోసం అయితే హైరింగ్ చేస్తున్నారు. దీనికి క్వాలిఫికేషన్ చూసుకుంటే బీఈ, బీటెక్ అడుగుతున్నారనమాట. గ్రాడ్యుయేటింగ్ ఇన్ 2025 ఇన్ కంప్యూటర్ సైన్స్, ఎలక్ట్రికల్, ఎలక్ట్రానిక్స్ ఆర్ ఈక్వలెంట్ ఫీల్డ్స్ విత్ స్పెషలైజేషన్ ఇన్ కంప్యూటర్ సైన్స్. ఓకేనా? ఎవరైతే బీటెక్‌లో కంప్యూటర్ సైన్స్, ఎలక్ట్రికల్, ఎలక్ట్రానిక్స్ ఆర్ ఈక్వలెంట్ ఫీల్డ్స్ అడుగుతున్నారు అండ్ మీకు 7 సీజీపీఏ అండ్ అబోవ్ ఉండాలి విత్ నో బ్యాక్‌లాగ్స్ అనమాట. ఆర్కిటెక్ట్, డిజైన్, ఇంప్లిమెంట్, టెస్ట్ అండ్ డెలివర్ హైలీ స్కేలబుల్ ప్రొడక్ట్స్, అనలైజ్, డిజైన్ అండ్ డెవలప్ టెస్ట్ కేసెస్ అండ్ ఇంప్లిమెంట్ ఆటోమేటెడ్ టెస్ట్ సూట్స్. ఓకేనా? స్ట్రాంగ్ అనలిటికల్ అండ్ ప్రాబ్లమ్ సాల్వింగ్ స్కిల్స్ అడుగుతున్నారు. వర్క్ లొకేషన్ చూసుకుంటే బెంగుళూరు అండ్ హైదరాబాద్ అనమాట. 2 లొకేషన్స్ అయితే ఉన్నాయి. సెకండ్ నోటిఫికేషన్ చూసుకుంటే అమెజాన్ నుంచి కంటెంట్ రివ్యూవర్ పొజిషన్ కోసం అయితే హైరింగ్ చేస్తున్నారు. దీనికి క్వాలిఫికేషన్ ఎనీ బ్యాచిలర్ డిగ్రీ అప్లై చేసుకోండి. 2018 నుంచి 2024 వరకు అప్లై చేసుకోవచ్చు. స్పీక్, రైట్ అండ్ రీడ్ ఇంగ్లీష్ ఫ్లూయెంట్లీ అండ్ ఎక్స్పీరియన్స్ విత్ మైక్రోసాఫ్ట్ ఆఫీస్ ప్రొడక్ట్స్ అండ్ అప్లికేషన్స్. ఓకేనా? మీకు మైక్రోసాఫ్ట్ ఆఫీస్ ప్రొడక్ట్స్ అంటే ఎంఎస్ వర్డ్, ఎక్సెల్, పవర్ పాయింట్ ఉన్నాయి కదా! వీటి మీద మీకు మంచి నాలెడ్జ్ ఉంటే అప్లై చేసుకోండి అంటున్నారు. మీరు చేయాల్సిన వర్క్ ఏంటంటే రివ్యూ అండ్ ఆడిట్ వీడియో అడ్వర్టైజ్మెంట్స్ ఆర్ కంటెంట్ అండ్ ఈమెయిల్ ఇన్ అమెరికన్ ఇంగ్లీష్ థరోలీ. ఏదైతే అమెజాన్ వీడియో అడ్వర్టైజ్మెంట్స్ ఉంటాయో, ఆ కంటెంట్ ఉంటుందో వాటిని రివ్యూ చేసి ఆడిట్ చేయాల్సి ఉంటుంది. అండ్ దాంతో పాటు మీరు ఈమెయిల్స్ అనేది అమెరికన్ ఇంగ్లీష్‌లో సెండ్ చేయాలంటున్నారు. చెక్ అడ్వర్టైజింగ్ కంటెంట్ విత్ కేర్‌ఫుల్ కన్సిడరేషన్ ఆఫ్ గివెన్ గైడ్‌లైన్స్. వర్క్ లొకేషన్ చూసుకుంటే బెంగుళూరు. ఇది చాలా సింపుల్ వర్క్. ఎవరైతే నాన్ ఐటీ జాబ్స్ కోసం చూస్తున్నారో వాళ్ళు దీనికి అప్లై చేసుకోవచ్చు. అంటే వాళ్ళు ఇచ్చిన అడ్వర్టైజ్మెంట్ అనేది వాళ్ళ యొక్క గివెన్ గైడ్‌లైన్స్‌లో ఉన్నాయా లేదా అని మీరు చెక్ చేయాలన్నమాట. రివ్యూ ఫీడ్‌బ్యాక్ ఫ్రమ్ కస్టమర్స్. ఓకేనా? కస్టమర్ ఫీడ్‌బ్యాక్‌ని మీరు అనలైజ్ చేసి దానికి సంబంధించి మీరు ఏమైనా ఇంప్రూవ్‌మెంట్ చేయగలరేమో వాళ్ళకి చెప్పాల్సి ఉంటుంది. థర్డ్ నోటిఫికేషన్ చూసుకుంటే ఐరిస్ నుంచి గ్రాడ్యుయేట్ ట్రైనీ ఇంజినీర్ పొజిషన్ కోసం అయితే హైరింగ్ చేస్తున్నారు. దీనికి క్వాలిఫికేషన్ ఎనీ బ్యాచిలర్స్ ఆర్ మాస్టర్ డిగ్రీ అడుగుతున్నారనమాట. 2021 నుంచి 2024 బ్యాచెస్ వరకు అప్లై చేసుకోవచ్చు. మీరు చేయాల్సిన వర్క్ ఏంటంటే డిటెక్ట్స్, అసెసెస్ అండ్ మిటిగేట్స్ సెక్యూరిటీ థ్రెట్స్ అనమాట. నెక్స్ట్ రియాక్ట్ అండ్ ఇన్వెస్టిగేట్స్ ద సెక్యూరిటీ ఇన్సిడెంట్స్, హ్యావింగ్ ఎ గుడ్ నాలెడ్జ్ ఆఫ్ మాల్వేర్స్, థ్రెట్స్ అండ్ లేటెస్ట్ ransomwares. Should be passionate to build a career in cyber security. Should be comfortable with 24/7 work environment. Must have good analytical skills అనమాట. వర్క్ లొకేషన్ చూసుకుంటున్నాం ఈడ. ఎవరైతే బీటెక్‌లో సీఎస్‌సి సైబర్ సెక్యూరిటీ ఆర్ ఎంటెక్‌లో సైబర్ సెక్యూరిటీ తీసుకున్నారో, లేదా సైబర్ సెక్యూరిటీ కోర్స్ అనేది సెపరేట్‌గా బయట తీసుకున్నారో, సైబర్ సెక్యూరిటీ మీద నాలెడ్జ్ ఉన్న వాళ్ళు ఈ పొజిషన్‌కి అప్లై చేసుకోండి. ఫోర్త్ నోటిఫికేషన్ చూసుకుంటే ఎస్ఎన్‌పి గ్లోబల్ నుంచి డేటా అనలిస్ట్ పొజిషన్ కోసం హైరింగ్ చేస్తున్నారనమాట. దీనికి క్వాలిఫికేషన్ ప్రిఫరబుల్లీ విత్ బ్యాచిలర్ డిగ్రీ ఇన్ ద ఫీల్డ్ ఆఫ్ కామర్స్, ఫైనాన్స్, బిజినెస్, ఎకనామిక్స్ అండ్ రిలేటెడ్ ఫీల్డ్ అడుగుతున్నారు. 21-24 బ్యాచ్ పాస్ అవుట్ వరకు అప్లై చేసుకోవచ్చు. క్వాలిఫికేషన్ చూసుకుంటే ప్రిఫరబుల్లీ విత్ బ్యాచిలర్ డిగ్రీ ఇన్ ద ఫీల్డ్ ఆఫ్ కామర్స్ అంటే బీకామ్, ఇది వచ్చేసి ఎంబీఏ ఫినాన్స్ ఆర్ బీబీఏ ఫినాన్స్ అన్నట్టు. నెక్స్ట్ బిజినెస్ అండ్ ఎకనామిక్స్ అనమాట. అంటే బీబీఎం, బీబీఏ వాళ్ళు అప్లై చేసుకోవచ్చు. 2021-2024 వరకు అప్లై చేసుకోండి. స్ట్రాంగ్ కంప్రహెన్షన్, అనలిటికల్ అండ్ క్రిటికల్ థింకింగ్ స్కిల్స్ అడుగుతున్నారు. ఎక్సలెంట్ అటెన్షన్ టు డీటెయిల్ విత్ స్ట్రాంగ్ ఫోకస్ ఆన్ డేటా క్వాంటిటీ, ఎక్సలెంట్ ఇంగ్లీష్ కమ్యూనికేషన్ స్కిల్స్ అడుగుతున్నారు. వెల్ versed in internet searching and the Microsoft Office applications, must be amendable to work during holidays, weekends and overtime when required. వర్క్ లొకేషన్ చూసుకుంటే గుర్గాన్ అనమాట. సో ఎవరైతే డేటా అనలిస్ట్ కోర్స్ కంప్లీట్ చేసుకున్నారో వాళ్ళ పొజిషన్‌కి అప్లై చేసుకోండి. నెక్స్ట్ నోటిఫికేషన్ చూసుకుంటే టార్గెట్ నుంచి అప్రెంటిస్ టెక్నాలజీ పొజిషన్ కోసం అయితే హైరింగ్ చేస్తున్నారనమాట. దీనికి క్వాలిఫికేషన్ చూసుకుంటే పర్సూయింగ్ ఇంజినీరింగ్ డిగ్రీ విత్ సీఎస్‌సి, ఐటీ సర్క్యూట్ బ్రాంచెస్ అడుగుతున్నారు. అంటే ఈసీఆర్ త్రిబుల్ ఈ అనమాట.
ఇక్కడ చూసుకుంటే 2021, 22 సో, ఇది కొంచెం మిస్టేక్ పడింది. ఎవరైతే పర్సూయింగ్ అంటే 2025, 26 బ్యాచెస్ ఉన్నారో వాళ్ళు అప్లై చేసుకోండి. సో, ఇది నేను చేంజ్ చేపిస్తాను. ఓకేనా. నెక్స్ట్ సీజీపీఆర్ అగ్రిగేట్ as prescribed with no active backlogs, passion for learning new tools and technologies, టీమ్ ప్లేయర్ మైండ్ సెట్ విత్ కెన్ డూ యాటిట్యూడ్, అబిలిటీ టు ఫాలో త్రూ ఐడియాస్ అండ్ డెలివర్ ఆన్ కమిట్మెంట్స్. వర్క్ లొకేషన్ చూసుకుంటే బెంగుళూరు. సో, ఎవరైతే అప్రెంటిస్ కోసం చూస్తున్నారో సీఎస్సీ, ఈసీఈ చదివిన వాళ్ళు ఈ పొజిషన్‌కి అప్లై చేసుకోవచ్చు. చాలా మంచి ఆపర్చునిటీ. లాస్ట్ అండ్ ఫైనల్ నోటిఫికేషన్ చూసుకుంటే మైక్రోసాఫ్ట్ నుంచి సాఫ్ట్‌వేర్ ఇంజినీరింగ్ ఇంటర్న్‌షిప్ పొజిషన్ కోసం హైరింగ్ చేస్తున్నారనమాట. దీనికి క్వాలిఫికేషన్ పర్సూయింగ్ బ్యాచిలర్ ఆర్ మాస్టర్ డిగ్రీ ఇన్ ఇంజినీరింగ్, కంప్యూటర్ సైన్స్ రిలేటెడ్ ఫీల్డ్ అడుగుతున్నారు. మస్ట్ హ్యావ్ అట్‌లీస్ట్ 1 అడిషనల్ క్వార్టర్ సెమిస్టర్ ఆఫ్ స్కూల్ రిమైనింగ్ ఫాలోయింగ్ ద కంప్లీషన్ ఆఫ్ ది ఇంటర్న్‌షిప్. ఓకేనా. ఈ ఇంటర్న్‌షిప్ కంప్లీషన్ అయ్యే టైంకి మీకు అట్‌లీస్ట్ ఒకటి గాని లేదంటే క్వార్టర్ సెమిస్టర్ గాని మీకు పెండింగ్ ఉండాలంటున్నారు మీ అకాడమిక్ కెరియర్‌తో. 2024, 25 బ్యాచెస్ వాళ్ళు అప్లై చేసుకోండి. ఇక్కడ పెండింగ్ అంటే బ్యాక్‌లాగ్స్ ఉండడం కాదు. ఆ ఎడ్యుకేషన్ మీకింకా మిగిలి ఉండాలని అర్థం. నెక్స్ట్ 1 ఇయర్ ఆఫ్ ప్రోగ్రామింగ్ ఎక్స్‌పీరియన్స్ అడుగుతున్నారు. నేను ఆబ్జెక్ట్ ఓరియెంటెడ్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ అనమాట. అంటే మీకు థర్డ్ ఇయర్‌లో గాని, మీరు ఫైనల్ ఇయర్‌లో గాని ఏమన్నా ప్రాజెక్ట్స్ గాని కంప్లీట్ చేస్తూ ఉంటే, ఆర్ కంప్లీట్ చేసినా సరే వాటిని మీరు ఎక్స్‌పీరియన్స్‌గా చూపించుకోవచ్చు. అప్లైస్ ఇంజినీరింగ్ ప్రిన్సిపల్ టు సాల్వ్ కాంప్లెక్స్ ప్రాబ్లమ్స్ త్రూ సౌండ్ అండ్ క్రియేటివ్ ఇంజినీరింగ్. క్విక్లీ లెర్న్స్ న్యూ ఇంజినీరింగ్ మెథడ్స్, ఇన్కార్పొరేట్స్ ఇంటూ దెమ్ వర్క్ ప్రాసెస్. Send feedbacks and applies internal and industry best practices to improve technical solutions. వర్క్ లొకేషన్ చూసుకుంటే మల్టిపుల్ లొకేషన్స్‌లో మీరు అప్లై చేసుకోవచ్చు పాన్ ఇండియా వైడ్‌గా. అప్లై లింక్ మీ డిస్క్రిప్షన్‌లో ఉంటుంది. ఆల్ 6 జాబ్ నోటిఫికేషన్ లింక్స్ కూడా మీకు డిస్క్రిప్షన్‌లోనే ప్రొవైడ్ చేస్తాను. అక్కడి నుంచి మీరు వన్ బై వన్ క్లిక్ చేసుకుంటూ అప్లై చేసుకోవచ్చు. మీరు ఎలిజిబుల్ అయిన జాబ్స్‌కి. వన్స్ మీరు అప్లై చేసిన తర్వాత మీకు ఎటువంటి కమ్యూనికేషన్ మెయిల్ వచ్చినా సరే అది మన ఫ్రంట్ లైన్స్ మీడియా ఇన్‌స్టాగ్రామ్ పేజ్‌కి మీరు ఫార్వర్డ్ చేయండి. సో దట్ దానికి రిలేటెడ్‌గా ఏమైనా పోస్ట్ వేయడం జరుగుతుంది. That's it for today's video, guys. See you in the next video with a few more job notifications. And do subscribe to Frontlines Media. Signing off.